మీకు ఇక్కడ కనిపిస్తుందా ఫోటో? సో, ఈ ఫోటోలో వ్యక్తులు మీరు ఈ చేతులు వెనక్కట్టి, నోటికి ప్లాస్టర్ ఏసి, పక్కన చిన్నపిల్లాడికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇది ఒక వ్యాన్‌లో అయితే జరిగింది. సో, ఈరోజు వీడియోలో ఈ మిస్టరీ అంటే తారా కాలేక్ మిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ ట్రూ స్టోరీ బిహైండ్ నోటరీస్ పోలారాండ్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వ్యాన్‌లో ఇలా బంధించి ఉంచడానికి కారణం ఏంటి? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. జూలై 1989లో 19 ఏళ్ల సౌతి కూతురు తారా కాలేక్ ఇది న్యూ మెక్సికోలోని వాళ్ళ ఇంటి దగ్గర అదృశ్యమైన 10 నెలల తర్వాత ఒక స్నేహితుడు జాన్ డియోల్ని పిలిచి ఏదో ఒక వింత మాటతో అయితే పిలిచాడు. ఇక అది ఫ్లోరిడాలో ఒక యువతి అబ్బాయిని చూపుతున్న ఫోటో ఒకటి కనిపించింది. సో, దీంట్లో వాళ్ళిద్దరు బంధించబడి గగ్గోలు చేయబడేలాగా అయితే ఆ ఫోటో ఉంది. ఇక ఈ స్త్రీ కాలికో వలె కనిపించింది. ఒక కన్వీనియన్స్ స్టోరీ పార్కింగ్ స్థలంలో ఒక మహిళ కనుగొన్న మంచి స్థితిలో ఉన్న పొలరాయిడ్ అనే రంగు జాతీయ వార్తగా అయితే బాగా నిలిచింది. ఇక స్పష్టంగా కనిపించే బాధితులు ఇద్దరు కెమెరానైతే ఎదుర్కొన్నారు. వారి నోటికి టేప్ పెట్టారు, చేతులు కట్టివేసినట్లు. ఇక వెనక భాగంలో ఒకదానితో ఒకటి నొక్కైతే ఉంచారు. ఇక వారు వాహనం వెనక ఉన్నట్టయితే కనిపించారు. బహుశా వ్యాన్ స్పష్టమైన బాధలో ఉన్నట్లు అనిపించింది. ఇక వారెవరు? వారు నిజంగా బందీలుగా ఉన్నారా? ఫోటో కాలికో యొక్క విధికి సూచనగా ఉందా? కాలికో సెప్టెంబర్ 20, 1988 ఉదయం వ్యాలెన్స్ కౌంటీలో ఆమె సాధారణ బైక్ రైడ్ సమయంలో కనిపించకుండా పోయినప్పటికీ శతాబ్దాలుగా ఈ ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. కాలికో తల్లి ప్యాటీ డ్యూయల్ ఫోటో తన కుమార్తెను చూపించిందని ఆమె మరణం వరకు నమ్మింది. ఇంటర్నెట్ ప్రారంభించబడిన ఔత్సుక్యత స్లీట్లింగ్ లోగంలో ఈ కేసు ఒక కొలిక్ కూడా రాలేదు. ఒక టీన్ గర్ల్ కిడ్నాప్ చేయబడింది. ఆమె సజీవంగా ఉన్నట్లు కనుగొన్న ఏకైక సాక్ష్యం ఒక భయంకరమైన పోలరాయిడ్ వంటి ఇంటర్నెట్లో చాలా ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. ఇక అధికారులు అయితే ఫోటో కాలికో కేసు కనెక్ట్ చేయబడిందని ఎప్పుడూ నిర్ధారించుకోలేదు. ఇది కనీసం 3 వేరు సార్లు విశ్లేషించబడింది. ఎఫ్బిఐతో సహా ఇది కాలికో కాదని గట్టిగా అయితే భావించారు. కానీ ఆ సమయంలో ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఇంతలో యూకేలో స్కాట్లాండ్ యార్డ్ అని ప్రకటించింది. సో, లీడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాల్సియా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఈ ఫోటోని చురుగ్గా అయితే కొనసాగించలేదు. బదులుగా వారు ఎఫ్బిఐ ఈ కేసులో స్థానిక అనుమానితులను విచారించడం ప్రారంభించాయి. కాలికో ఆమె చిన్న కమ్యూనిటీలో వ్యక్తులు తీసుకెళ్లారా లేదా దాడి చేశారా అనే దీర్ఘకాలిక సిద్ధాంతాల మధ్య ఆమె చివరికి బైక్ రైడ్లో ఆమెను అనుసరించిన ఆమె వాహనంపై బెదిరింపు ఇంకా నోట్లు అయితే అందించబడ్డాయి. అయినప్పటికీ ఆమెకి ఇష్టమైన వాళ్ళు అయితే ఆశ్చర్యపోయారు. ప్రజలు అడిగినప్పుడు అది ఆమెనా అని ఖచ్చితంగా అయితే అవునా కాదో చెప్పలేకపోయారు. ఇక తమ కాలికో సవితి సోదరి మిచెల్ డేయల్ కూడా మిచెల్ అర్థం ఉందా కాదా అర్థమయ్యే కథ కాదు అని అయితే ఆమె కూడా ఒక దారి అంగీకరించింది. ఒక పొలరాయిడ్ కేసును స్పాట్లైట్గా అయితే నెట్టివేస్తుంది. సో, ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఈమె లాగా 1989 జూలై 28న వాల్సియా షెరీఫ్ అధికారులు పోలరాయిడ్ రంగు గురించి తెలుసుకున్నారు. కాలికో యొక్క సవితి తండ్రి జాన్ దాన్ని నివేదించడానికి కాల్ చేసినప్పుడు దాదాపు 1500 మైళ్ళ దూరంలో ఉన్న ఫ్లోరిడా ప్యాన్ హ్యాండిల్లోని ఫోర్ట్ సెయింట్ జోలో. సో, ఈ చిత్రం కనిపించిన తర్వాత స్నేహితుడు కరెంట్ అఫైర్లో చూశారని జాన్ అయితే చెప్పాడు. ఇక పోలీస్ నివేదికలు అది ఒక నెల ముందు జూన్ 15, 1989 అయితే కనుగొనబడింది. ఇక ప్రధాన పరిశోధకుడైన వాల్సియా లెఫ్టినెంట్ జోసెఫ్ రోలాండ్ ప్రకారం ఈ ట్విస్ట్ దేశవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో అయితే చేరింది. ఓప్రా విన్ఫ్రే అమెరికన్ మోస్ట్ వాంటెడ్ ద్వారా కవర్ చేయబడింది. ఇక ఫోటోలో ఉన్న వాహనం వ్యాన్ గుర్తించబడింది. వివిధ వ్యాన్ల గురించి చిట్కాలను కూడా కురిపించింది. రోలాండ్ అయితే చెప్పారు. అయినప్పటికీ సమాధానాలు అంతగా అయితే రాలేదు. కాలికో కుటుంబం తర్వాత ముందుకు వచ్చింది. అమ్మాయి తప్పిపోయిన తమ కుమార్తెను పోలి ఉందని అయితే చెప్పారు. మరో న్యూ మెక్సికో కుటుంబం ఆ యువకుడి గురించి అదే విధంగా భావించింది. రోలాండ్ ఇక ప్రకారం తమ తప్పిపోయిన కొడుకు 9 ఏళ్ల మైకేల్ హెన్లీ అని అయితే వాళ్ళు నమ్మారు. ఇక మైకేల్ ఏప్రిల్ 1988లో తన తండ్రితో కలిసి వేటాడుతుండగా అదృశ్యమయ్యాడు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం 1989లో పోలరాయిడ్ కనుగొన్న వెంటనే మైకేల్ తల్లి మాటీ హెన్లీ మాట్లాడుతూ అతను భయపడ్డాడు, నిజంగా భయపడుతున్నాడు, కానీ అతని ఆరోగ్యం కనిపిస్తున్నది అని అయితే వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకున్నారు ఆ ఫోటోలో చూసినప్పుడు. ఎవరికైతే ఆ ఫోటోని షేర్ చేశారో వాళ్ళు. అయినప్పటికీ మైకేల్ అవశేషాలు 2 సంవత్సరాల తర్వాత అయితే కనుగొనబడాడు. సో, ఇది రోలాండ్ అయితే ధృవీకరించాడు అతని ఎక్స్పోజర్ కారణంగా అయితే అక్కడ పోలరాయిడ్ నిజంగా ఏం చిత్రీకరించారో ప్రశ్నించింది. ఇక రోలాండ్ కూడా జోడించాడు దానికి. ఉదాహరణకు యువతి చేతులు గట్టిగా కట్టివేయబడినట్లు కనిపిస్తాయి.
ఇక ఆమె బంధాలు తీవ్రంగా ఉంటే ఆమె భుజాలు ఒత్తిడికి అయితే గురిగా. పిల్లల నోటిపై టేప్ చుట్టూ ఎరుపు లేదు. సో వారి నోటిపై ఎక్కువ కాలం లేదని అయితే సూచిస్తుంది. సో ఇక ఇప్పుడు వరకు ఈ ఫోటో ఉన్న అబ్బాయి అమ్మాయి సానుకూలంగా అయితే గుర్తించబడలేదు. సో ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఇదే కిడ్నాప్ స్ట్రేంజర్ అభిషన్ని తారా పిచో కాలికో. సో ఈవిడిదైతే అప్పట్లో ప్రెస్ అయితే రిలీజ్ చేసి అలాగా షేర్ అయితే చేశారు. సో పార్టీ తన భర్త జాన్తో కలిసి ఫ్లోరిడాకు మకం మార్చిన తర్వాత వరుస స్ట్రోకుల కారణంగా 2006లో అయితే మరణించింది. ఆమె కుమార్తె ఎప్పుడు తన మనసులో ఉంటుందని స్నేహితులు కుటుంబ సభ్యులు అయితే తెలిపారు. సో ఆమె జాన్ కాలికో కోసం ఒక బెడ్రూమ్ ఉంచారు. క్రిస్మస్ పుట్టినరోజు కోసం ఆమె బహుమతులను కూడా తీసుకొచ్చారు. చివరిలో కూడా పార్టీ సైకిల్పై వెళ్తున్న ఒక యువతను చూసి తారాని అయితే వాళ్ళు అనుకున్నారు. సో ఆమె వాళ్ళకి అలాగ గుర్తుండిపోయింది. కానీ కాలికో యొక్క అన్నయ్య క్రిస్ తన సోదర అదృశ్యం ఒక ఒత్తిడి దాని నిరంతర అస్పష్టతకు తల్లి జీవితాన్ని గణనీయమైన తగ్గించిందని అయితే చెప్తూ ఉంటాడు. ఇక పోలీసులు మృతదేహాల ఫోటోలు, చింద్రమైన శరీరాల ఫోటోలతో సహా ప్రతి అవకాశం యొక్క ఫోటోలను పంపుతారు. ఇది పార్టీ ఫ్లోరిడాలోని 1988లో తన బైక్ రైడ్లో ఎదుర్కొన్న దాన్ని బయటపడి రుజువు చేసింది. ఇక వాళ్ళమ్మ నిజంగా చనిపోయిందని నమ్మడానికి ఇష్టపడలేదని కాలం క్రీస్ అయితే చెప్పాడు. ఒక యువతి సజీవంగా ఉన్నట్లు ఫోటోగ్రాఫ్ సాక్ష్యం ఆమె తీవ్రవాదంలో ఉన్నప్పటికీ పట్టుకోవాల్సిన విషయం అది. బట్ పార్టీ మరణం తర్వాత ఈ కేసుపై దృష్టి సారించడంలో వారి కుటుంబంలో మిచిల్ ముందు ఉంటాడు. సో ఇక కాలికో యొక్క హై స్కూల్ స్నేహితురాలు మెలిండా ఎస్కిబెల్తో అయితే కలిసి గ్రాస్ రూట్ డిటెక్టివ్తో అయితే పనిచేశారు. ఇక అన్ని సంవత్సరాల క్రితం పార్టీ ఆమెకు మొదటిసారి పోలరాయిడ్ని చూపించిన క్షణం ఆమె చర్మంపై విష్ బంపులను అయితే మిచెల్ గుర్తు చేసుకున్నాడు. ఫోటోను పరిశోధించడం కంటే వారు మరింత ఫలవంతమైన దిశలను చూస్తున్నారని అధికారులు కూడా నమ్మారు. దీనికి మంచి కారణాలు ఉన్నాయి గ్రహించినప్పటికీ, వాళ్ళు తెలుసుకొని చెప్పినప్పటికీ ఇంకా ప్రశ్నించింది అయితే అలాగే ఉండిపోయింది. సో ఇప్పటికీ ఈ కేసు పురోగతి అయితే తారా కోలికో అదేశంతో ఉన్న నేరస్తులను గుర్తించబడినట్టు చట్టం అధికారులు అయితే విశ్వసిస్తారు. సో ఇక జూన్ 28న అయితే నేరస్తులు అభియోగాలు మోపడానికి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అక్టోబర్ 2020 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరిశోధాత్మకమైన పని కూడా కొత్త సాక్ష్యం కనుగొనబడింది. ఇక ఇప్పటికీ 34 సంవత్సరాలు పరిశోధాత్మక పని గురించి అయితే పట్టుకోవడం జరిగింది. చివరాఖరికి FBI కూడా ధృవీకరించింది దీంట్లో చాలామంది హస్తం ఉందని. సో బట్ ఇప్పటికీ న్యాయం జరిగిద్దా లేదనేది లేదు. ఇక ఇప్పటికీ ఆ అమ్మాయి ఒక మిస్టరీగానే ఉండిపోయింది. సరైన సాక్షులు లేక భారీగా అన్యాయం జరిగిందని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఈ మిస్టరీని ఎప్పటికి జోడిస్తారో కూడా తెలియదు. సో ఈ అన్సాల్వ్డ్ మిస్టరీగా అయితే ఇది ఉండిపోయింది. సో ఈవిడ గురించి మీలో ఎంతమందికి తెలిసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.